హలో వ్యూయర్స్, మనం ఇప్పుడు స్వదేశీ మేళలో ఇంకొక స్టాల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏంటంటే వాళ్ళు కంప్లీట్లీ ఇండియన్ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ శారీస్, ఫ్యాబ్రిక్స్ మాత్రమే సేల్ చేస్తున్నారు. మీరు ఇక్కడ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఏంటి అని ఇక్కడ మేడం ఉన్నారు. మేడం మాటల్లోనే వీళ్ళని తెలుసుకుందాం. హలో మేడం. హలో అండి, నమస్తే అండి. నమస్తే. మీరు ఇక్కడ స్టాల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అంటే చాలా ఒక మంచి గుడ్ కాన్సెప్ట్ అండి. యాక్చువల్లీ ఏంటి అంటే మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఇండియన్ మేడ్ ప్రోడక్ట్స్ మన భారతదేశంలో మన భారతీయుల చేత తయారు చేయించబడే వస్తువులు కానీ మన పర్యావరణాన్ని పరిరక్షించే ప్రోడక్ట్స్ని మన వాళ్ళవే ప్రోడక్ట్స్ని ఎగ్జిబిట్ చేయాలి అన్న ఉద్దేశంతో పెట్టిన ఎగ్జిబిషన్ కాబట్టి నేను పార్టిసిపేట్ చేశానండి. సో చాలా హ్యాపీగా ఉంది ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది. ఇక్కడ మీ స్టాల్లో నాకు యూనిక్గా కనిపిస్తున్నాయి శారీస్, కానీ కొన్ని ప్లెయిన్గా ఉన్నాయి, కొన్ని ప్రింటెడ్గా ఉన్నాయి. సో వాటి గురించి కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్గా ఇది వచ్చేసి నా స్టాల్ వచ్చేసి హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండ్ న్యాచురల్ డైస్లో ఉన్నానండి. న్యాచురల్ డైయింగ్ అంటే లీఫ్, ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్తో డైయింగ్ చేస్తాం ఫ్యాబ్రిక్. అండ్ బ్లాక్ ప్రింట్స్ దానికి ఈకో ఫ్రెండ్లీ కలర్సే వాడతాను. హ్యాండ్లూమ్స్. సో ఇవి మూడు ఏంటి అంటే ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఒక్కసారి ఒక ఫ్యాబ్రిక్ ఏదన్నా బయటికి రావాలి అంటే అది మన అవుట్ఫిట్ కనుక మనకి ఎట్లయితే లోపల ఆహారం మనం ఫ్రెష్ ఫుడ్ తింటే ఎలా ఉంటామో మన స్కిన్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అంటే అలాంటి బట్టను కనుక వాడితే మన స్కిన్ కూడా సేఫ్గా ఉంటుంది. సో ఈ మూడు ఇంటర్లింక్డ్ అనమాట. మనకు పత్తితోని దారం వచ్చిన తర్వాత నేయటము ఓన్లీ ప్లెయినే వేసుకోలేము కాబట్టి దాన్ని డై చేయడం. డైయింగ్ ఎలా చేయాలి అంటే కెమికల్ డైస్ చేస్తే మనకు తక్కువలో వస్తుంది. కానీ భగవంతుడు ప్రకృతి మనకి ఇచ్చిన వండర్ఫుల్ కలర్స్ వీ హ్యావ్ ఇన్ ద నేచర్. సో వాటిని వాడుతూ మనం డై చేసుకోవచ్చు అండ్ ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇది నా కాన్సెప్ట్ అనమాట. సో ఇలాంటి ఒక మంచి వస్తువును సమాజానికి అందించాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో నేను ఇందులోకి టెక్స్టైల్ ఇండస్ట్రీలోకి రావడం జరిగిందండి. నేను యాక్చువల్లీ ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నాను. క్విట్ చేశాను. తర్వాత వరంగల్ ఆల్ ఇండియా రేడియోతో పనిచేశాను. తర్వాత ప్యాషన్తో టెక్స్టైల్ ఇండస్ట్రీకి వచ్చాను. బట్ టుడే నేను ఒక సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్ అండ్ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దీన్ని తీసుకుని ప్రమోట్ చేస్తాను. కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ మేడం. మీరు మీ వర్క్ని కొంచెం వ్యూయర్స్ కోసం ఎగ్జిబిట్ చేస్తే. తప్పకుండా అండి. ఇదంతా డైబుల్ ఫ్యాబ్రిక్ అండి. ఇది డైబుల్ ఫ్యాబ్రిక్. ఇవి దుపట్టాలు అనమాట. మీకు వచ్చేసి 2.5 మీటర్స్ ఉంటుంది. ఓకే. ఇది ఫుల్ లెంత్. అండ్ ఇదేమో చందేరి శారీస్ అంటారండి. ప్లస్ వీటిలో కూడా బ్లాక్ ప్రింట్స్ చేసినవి ఇవన్నీ అండ్ బ్లాక్స్ అండి. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా హ్యాండ్లూమే. దీన్ని కూడా ప్రింట్ చేయడం జరిగిందండి. సో ఎనీ బ్లాక్ దాన్ని మనం తీసుకుని బ్లాక్ సహాయంతో మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం బిగ్ బార్డర్లో వస్తుంది. దీని పళ్ళు ఉన్న బ్లౌజ్ డై చేయించుకోవచ్చు, లేదంటే ఫుల్ శారీ డై చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి ఏంటి అంటే మనకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. సో ఇలా నేను ప్రమోట్ చేస్తున్నాను. నన్ను నిన్నటి నుంచి చాలా ఫ్యాషన్ డిజైనర్స్ అప్రోచ్ చేయాలన్నమాట. సో ఏంటంటే ఒక అవేర్నెస్ వస్తుంది న్యాచురల్ కలర్స్ వాడాలని. కానీ ఇంకా అంటే ఇప్పుడు మన ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉంది పొల్యూషన్కి. నెక్స్ట్ హైదరాబాద్ రాబోతుంది. సో కాబట్టి మన అందరి బాధ్యత న్యాచురల్ డైస్ని ఎంకరేజ్ చేస్తూ వాటిని వాడడంలో. అండ్ ఇవి వచ్చి నా ప్రోడక్ట్స్ అండి. అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా హ్యాండ్లూమ్సే ఉంటాయి ఇవన్నీ కూడా అండి. వాటికి ఏ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్కే నేను డిజైన్ చేయిస్తాను. ఇది ఒక వెరైటీ. అండ్ ఇవి జూట్ కాటన్స్ అంటారండి. దాని మీద వర్క్ చేయిస్తుంటాను. సో ఇదొకటి. అండ్ ఇలా చాలా ఉన్నాయండి. అండ్ ఇవి వచ్చేసి ఇవి కూడా వీవ్ చేసినవేనండి. ఇవి సిల్క్ కాటన్ శారీస్ అంటారు. సో ఇది కూడా వీవ్ చేసింది. ఇవి వచ్చేసి జూట్ కాటన్ శారీ డ్రెస్ మెటీరియల్స్ అంటారండి. ఇవి కూడా నేను తయారు చేయించినవే. అండ్ అంటే డైలీ మనం యూజ్కి కంఫర్టబుల్ చాలా బాగుంటుంది. అండ్ ఏంటి అంటే ఇందులో వర్క్ వస్తుంది, ప్లస్ మనం డైలీ వేర్. దీనికి ఏం స్టార్చ్ అది వాడక్కర్లేదు. ఇది వచ్చేసి శారీస్ సిల్క్ కాటన్ శారీస్ అంటారండి. ఇందులో 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది. ఫుల్ విడ్త్ లెంత్ బాగుంటుంది. ఇది పవర్ లూమ్ లాగా కాదు. ఇది కూడా అంతే అండి. ఇందులో థ్రెడ్ వర్క్ వచ్చింది. తర్వాత ఇది ఇలా ఇది కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్తో వస్తుంది. అండ్ ఫుల్ లెంత్ శారీస్ ఇవి ఉంటాయి. ఇవి డ్రెస్ మెటీరియల్స్. ఇది కూడా డ్రెస్ మెటీరియల్ చూపించండి. ఇది హ్యాండ్లూమ్స్, కంప్లీట్ హ్యాండ్లూమ్స్. ఇదేమో డై చేసింది. ఈ శారీ ఈ కాంబినేషన్ ఇది మొత్తం లైవ్లో చాలా రిచ్గా ఉంది చూడడానికి. క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్గా స్కిన్కి అతుకుపోయేలాగా ఉన్నాయి. అండ్ ఇవి కూడా చూపించాను కదండి. ఇది నేను ప్రింట్ చేసిందే. హ్యాండ్లూమ్ శారీకి నేను ప్రింట్ చేశాను మేడం ఇది. సో బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది, ఇలా వస్తుంది. ఓకే. ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ ఇది వస్తుంది అనమాట.
కంప్లీట్ కాంట్రాస్ట్ అండ్ ట్రెడిషనల్ బార్డర్ ఇచ్చాను అనమాట. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. ఇదేమో అంటే డైబుల్ ఫ్యాబ్రిక్ మీద నేను ప్రింట్ చేసిన వర్క్. ఇంకా ఇవి చాలా ఉన్నాయండి. ఇవన్నీ నా ఓన్ ప్రోడక్ట్సే డిజైన్ చేసినవన్నీ. ఓకే. బెంగాల్ కాటన్స్ ఉన్నాయి, ఇవి కూడా వీవర్స్ నుంచే వస్తాయి. సో ఆల్ ఇండియా నుంచి నేను వీవర్స్తోని కనెక్ట్ అయ్యి వాళ్ళ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేస్తుంటాను. కస్టమైజ్ చేస్తారా అండి? ఇప్పుడు మీకు వచ్చి మాకు ఈ ఫ్యాబ్రిక్ నచ్చింది, మాకు ఈ మెటీరియల్ కానీ ఈ కలర్లో కావాలి, ఈ డిజైన్లో కావాలి, అలాంటి వాళ్ళకి మీరు డెఫినెట్గా అదే చెప్పాను. ఇది వచ్చేసి ఇంటర్లింక్. ఇప్పుడు మన దగ్గర రా ప్రోడక్ట్ కనుక ఉంటే ఇదంతా డైబుల్ ఫ్యాబ్రిక్ నేను చెప్పాను కదా. ఇది వచ్చేసి మీకు డైబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది రన్నింగ్ బ్లౌజ్లో వస్తుంది, కాంట్రాస్ట్ రాదు. అప్పుడు మనం పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ చేసుకోవచ్చు. లేదు ఇలానే ప్రింట్ చేస్తానంటే నా బ్లాక్స్తో నేను ప్రింట్ చేస్తాను. డై చేయించుకుంటారంటే నేను ఈకో ఫ్రెండ్లీ వాటితోని డై చేసిస్తాను. అంటే ఫ్రూట్ ఫ్లవర్ కూడా చేసిస్తారు. అబ్సల్యూట్లీ ఇక్కడ నాది కస్టమైజేషనే ఉంటుందండి. ఎందుకంటే ఏదో హోల్సేల్గా చేసేసి షాప్స్కి వేసేయడము, లాభాలు సంపాదించాలని కాదు, బట్ వాళ్ళకి కస్టమర్కి ఇష్టమైన ప్రోడక్ట్ని అందించాలనేదే ఉద్దేశం అనమాట. అంటే వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేస్తున్నారు. ఎవరి వాళ్ళు యూనిక్గా కనిపించడానికి మీరు హెల్ప్ నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ అదే అడుగుతారు, నా అవుట్ఫిట్ కొంచెం స్పెషల్గా ఉండాలి అంటే ఎవరి దగ్గర లేనిది తయారు చేయండి. సో అదొక అంటే ఇందులో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. ముఖ్యంగా ఏంటి అంటే ఎందుకంటే వాళ్ళకి నచ్చింది అడిగి మన దగ్గరికి వస్తారు కాబట్టి దాన్ని వాళ్ళు అనుకున్నట్టుగా ఇస్తే కనుక వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో అందులో నాకు చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఇక్కడ చూస్తే బయట ఆదిశంకరాచార్యులది ఒకటి ఉందండి, దాని గురించి. ఇది మన ఆదిగురువు అండి, ఆదిశంకరాచార్యుల వారు. సో వీరిని కూడా మనం అంటే దీన్ని కూడా చిత్రపటాన్ని నేయించడం జరిగింది. ఓకే. సో అందరి ఇళ్ళల్లో ఆదిశంకర్లు ఆది గురువు ఉండాలి అనేది ఒక ఉద్దేశంతో దీన్ని ప్రమోట్ చేస్తున్నామండి. సో మంచి రెస్పాన్స్ ఉంది. అంటే యాక్చువల్గా ఆ పనితనానికి విలువ కట్టలేము, కానీ ఏంటంటే మినిమం దీంతో ప్రమోట్ చేస్తున్నాం, వీవ్ చేయించి ప్రమోట్ చేస్తున్నాం. సో అంతా ఇక్కడ మా దగ్గర వీవ్డ్ ఫ్యాబ్రికే ఉంటుంది. సో నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9100937265. నన్ను ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు అండ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి యూ కెన్ కాంటాక్ట్ మీ ఎట్ ఎనీ టైమ్. థ్యాంక్ యూ సో మచ్.